ఒక సేవకుడు డబ్బు సంపాదన ఈయన అపోస్తలుల మాదిరిగా తనకు ఉన్నది ఇచ్చేవాడుగా లేడుగా, అపోస్తలులాగా ఇవ్వాలి అనేటువంటి ఈ రిఫరెన్స్ ఎక్కడ ఉన్నది? నాకు అర్థం కాదు. ఇప్పుడు అపోస్తలులు తమకున్నదంతయు ఇచ్చేశారు అనేది బైబిల్లో లేదు. అపోస్తలుల దగ్గరికి విశ్వాసులు తమకున్నదంతా తెచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. అపోస్తలులేమో సేవ కొరకు బయలుదేరినప్పుడు తమ జీవనోపాధిని వదిలేశారు. మత్తయి ట్యాక్స్ కలెక్టర్, ఆ ఉద్యోగం వదిలేశాడు. మరి పేతురు, యాకోబు, యోహాను వాళ్ళేమో చేపలు పట్టేవాళ్ళు, వలలు అన్నీ వదిలేసి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన వెంబడించారు. వాళ్ళకున్న సమస్తాన్ని వాళ్ళు వదిలేసి, అంటే త్యాగం చేసి ప్రభువుని వెంబడించడమే మాకున్న ఏకైక కార్యక్రమం. ఇక అన్నం గిన్నం బట్ట అంతా ఆయన చూసుకుంటాడు. ఆయన పెడితే తింటాం, లేకపోతే పస్తుంటాం. ఆయన వెంబడించారు అని బయలుదేరారు. వాళ్ళను దేవుడు మరి మొట్టమొదట తన సంఘానికి వాళ్ళు ఒక మొట్టమొదటి రాళ్ళు, సజీవరాళ్ళుగా వాళ్ళని వాడుకున్నాడు. యేసు ప్రభు వారి బోధనలు ఆ తర్వాయి తరానికి అందించేది వాళ్ళే. అపోస్తలులు చేసిన బోధల మీద సంఘాలు కట్టబడ్డాయి. కనుక ఆదిమ విశ్వాసులు తమకున్నదంతా అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. మరి అపోస్తలులు కూడా ఇచ్చేశారు అని ఎవరికి ఇస్తారు వాళ్ళు? ఆ ప్రశ్న నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళైతే స్వార్థము లేని వాళ్ళు ఎక్కడా ఆస్తులు కూర్చుకోలేదు. అలాగ వాళ్ళలాగా త్యాగపూర్వకంగా స్వార్థం అనేది లేకుండా, నాకంటూ ఆస్తులు ఉండాలని లేకుండా ఉన్న దైవజనులు ఇప్పుడు కూడా ఉన్నారు. ఎందరో ఉన్నారు, ఒకరిద్దరేమి కాదు, ఎందరో ఉన్నారు. అందులో ఒక చిన్న పరమాణువు నేను 43 ఏళ్ళు 44 ఏళ్ళు సేవ చేశాను. నేను ఎక్కడ ఆస్తులు సంపాదించుకోలేదు. మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, వేల సంఘాలు కట్టాము, లక్షలాది మందిని రక్షణలోకి నడిపించాము. నాకెక్కడ సొంత ఆస్తి లేదు. అట్లా మరి నేను ఒక్కడనే పెద్ద మహానుభావుని, మహాపురుషుని కాదు, ఎందరో ఉన్నారు దేవుని సేవకులు. అట్లా. ఓకే సార్.